గుమ్ముల రాజేందర్ లడ్డు రాజమల్ల భూమరాజు इनका जर्मन కొంచెం इनका जर्मन తమ్ముడు కరెక్ట్ చెప్పింది రండి మన కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఏ ఒక్క నాయకుడు కూడా మా సెకండ్ వాడికి వచ్చిన చరిత్ర మాత్రం ఒక్కసారి కూడా లేరు. అది మేము అడగండి అమ్మాయిని అన్నం పెట్టదట, అలాంటిది మేము పిలవకుండానే స్వచ్ఛందంగా మా ఆడకట్ట ఒక సమస్యలు తెలుసుకుంటానికి మీరు మా కాలనీకి వచ్చినందుకు మీకు కోటి కోటి వందనాలు. అయితే నేను చాలా ప్రిపేర్ అయినా మాట్లాడదామని, కానీ ఒక కొన్ని నాలుగు విషయాలు మాట్లాడాలనుకున్నాను. ముందు మా ఆడకట్టుకు సరైనటువంటి డ్రైనేజ్ లేదు. ఇది ఒక విన్నపం. ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వమే 99% వస్తుంది పక్కా. భూమి సమస్యలు అనేవి కొన్ని ఏళ్ళకెళ్ళి ఉన్నాయి. ఏళ్ళుగా దశాబ్దాలు అనొచ్చు, 30 ఏళ్ళ 40 ఏళ్ళ. అవి మొత్తం తీరకుండా కానీ చాలా మట్టుకి ప్రభుత్వం వచ్చినాక తీరి ఎంతో మందికి మనం ఊరికాళ్ళప్పుడు పాస్బుక్లు కూడా ఇచ్చినాం. దాదాపు 1,40,00,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద ఇచ్చాం. ఇక్కడ చిత్రవీరు కూడా కలిసి అలా అది కడుపు ఈదస్తున్నారు, కొంతమంది పెద్ద రైతులు ఉన్నారు. అన్ని కులాల వాళ్ళు లబ్ధి పొందిన దాంట్లో దాదాపుగా
మరి ఇక్కడ గౌడ్స్ కూడా ఉన్నారు చాలా మంది. ఆ గీత కార్మిక సొసైటీ బిల్డింగ్ కోసం మనం ఇప్పటికే నిధులు ఇచ్చినాం. ప్రభుత్వం కూడా చెట్టు పన్ను రద్దు చేసింది. గుడుంబ అనేది వీలైనంత వరకు లేకుండా చేసి ఆ గుడుంబ అమ్మేటోళ్ళకు కూడా ఇవాళ కొలవేల చూస్తే ఒక 4 దుకాణాలు అవి పెట్టించింది ప్రభుత్వం. అదేవిధంగా 50 సంవత్సరాలు దాటితే చాలు గీత కార్మికులకి ఇలా 1000 రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నాం. అది 2016 చేయబోతున్నాం. ఇక్కడ చాలా మంది బీడీ కార్మికులు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా 1000 రూపాయలకి 2016 చేస్తాం. ఇప్పుడు అవున్నది ఇదివరకు 200 రూపాయల పెన్షన్ రాకపోవు, ఇలా 1000 రూపాయలు వస్తున్నాయి. 4 ఏళ్ళకెళ్ళి తప్పకుండా మన ముందు 2016 రూపాయలు వస్తాయి. మరి ఈ రకంగా ఈ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా 24 గంటల కరెంట్ అంటే మామూలు మాట కాదు. దేశంలో ఎక్కడ కూడా 24 గంటల కరెంట్ లేదు, ఒక్క తెలంగాణ రాష్ట్రంలో తప్ప. దేశంలో ఎక్కడ కూడా 1000 రూపాయల పెన్షన్ లేదు, ఇప్పుడు 2016 చేస్తా అంటున్నాం. దేశంలో ఎక్కడ కూడా రైతుల రుణమాఫీ ఇంత పెద్ద మొత్తం చేయలే, ఇవాళ చేస్తా ఉన్నాం, మళ్ళీ కూడా చేయబోతున్నాం. మరి బడి పిల్లలు సర్కారు బడికి పోతారు, దొడ్డు బియ్యం పెడతారు, ఇవాళ సన్న బియ్యం పెడుతున్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే కళ్యాణ లక్ష్మి పథకం, పిల్లగాళ్ళు సర్కారు దవాఖాన ప్రస్తుతం అయితే కేసీఆర్ కిట్ బట్టలు బొమ్మలు పెట్టి 12,000 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే. మరి ఇవన్నీ చేస్తా ఉంటే కళ్ళు మండి కొందరు బాగా మాట్లాడుతుంటారు. నిజంగానే ఇంకా కొందరు సమస్యలు ఉండొచ్చు. మరి స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళకెళ్ళి గాలే కదా ఉన్నది గదే కాంగ్రెస్, కొద్ది రోజులు తెలుగుదేశం. అదే ఇద్దరు ఇప్పుడు పొత్తు కలిసి మనతో కొట్లాడుతూ అంటారు. మరి ఇన్ని సమస్యలు ఇక్కడ చెప్తున్నారు. ఇవన్నీ 4 ఏళ్లలో ఉండినాయా? పోయిన 70 ఏళ్ళకెళ్ళి ఉన్నాయి. వీళ్ళు పరిష్కరించాక ఇవాళ ఒక్క మన మీదకే దొద్దామని చూస్తున్నారు. వాళ్ళకి నైతిక హక్కు ఎక్కడదయా? యువత మీరు ఖచ్చితంగా ఈ విషయాలను నిలదీయాలి. ఈ 4 ఏళ్లలో కూడా మళ్ళీ వాళ్ళే గెలిచి, వాళ్ళే ఎమ్మెల్యే అయ్యారు, వాళ్ళే ఎంపీటీసీ అయ్యారు, వాళ్ళే సర్పంచ్ అయ్యారు. ఏదో పిల్లవాడికి మన ప్రభుత్వం చేస్తున్న పనికి మన దాంట్లోకి వచ్చాడు. అందరూ వాళ్ళ దగ్గరికే ఉండ్రి. మనల్ని అడిగే హక్కు ఎక్కడుంది అసలు? మొట్టమొదటిసారి మనం ఓడిపోయి కూడా తిరుగుతా ఉన్నాం. ఇవాళ చెరువుల పూలిక దించాం, అరగుంటాల ప్రాజెక్టుకి అయినాం, చిత్రవేణి కూడా గిరిజనులు ఎప్పుడు కావాలంటారు వాళ్ళకి వేరే గ్రామ పంచాయతీ చేసినాం, దానికి మంచి రోడ్ వేయిస్తున్నాం, ఆడ వాటర్ ట్యాంక్ పెట్టాం, ఆడ గిరిజన పాఠశాల ఉంటే దొడ్డు బియ్యం పెట్టబట్టి ఇలా సన్న బియ్యం పెట్టిస్తున్నాం. మొన్న ఒక గిరిజనుడు చచ్చిపోతే ఇవాళ 5 లక్షల రూపాయలు రాబోతున్నాయి. ఇవన్నీ చేసింది ఎవరయ్యా? ప్రభుత్వం. మనం కాకపోతే గిరిజనులకు రిజర్వేషన్ల విషయంలో కేంద్రంతో కొట్లాడుతున్నది మన తెలంగాణ రాష్ట్ర సమితి. ఎన్నడన్నా కాంగ్రెస్ ఎంపీలు అక్కడ మాట్లాడినారా? ఇక్కడ వచ్చి లెక్చర్ ఇస్తారు, దీంట్లో చిత్తశుద్ధి లేదని. మన ఎంపీ గారు అక్కడ నిలబడి మాట్లాడిన ఫోటోల్లో అవన్నీ పంపిస్తా, ఎస్టీలకు రిజర్వేషన్ పెంచాలని చెప్పి. మరి అదే ఈ కాంగ్రెస్ రాహుల్ గాంధీ మాట్లాడి చూపిస్తారా అని చెప్పి నేను ఇక్కడ డైరెక్ట్ గా అడుగుతున్నా. మీరు ఈ విషయాన్ని ఆ గిరిజనులకు చెప్పాలి, అడపై రెచ్చగొట్టినట్టు మాట్లాడు కాదు. మరి అదే విధంగా మహిళలు ఉన్నారు ఎంతో మంది. ఆ మహిళలకు ఇవాళ బాగా వడ్లు పడుతున్నాయి, మక్కలు పండుతున్నాయి, మామిడికాయలు పండుతున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ అంటే వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా ఇంకా కొత్తగా అయిన పరిశ్రమలు స్థాపించి అవి మహిళలతోటి చేయాలని చెప్పి సంకల్పం మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. యువత ఉంది, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి 3,016 రూపాయలు ఇస్తానే నిర్ణయం మన ప్రభుత్వం తీసుకున్నది. ఇవాళ ఆ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసింది. ఎస్సీ ఎస్టీలు మీరు అక్కడ ఆతాండలు కానీ ఇక్కడ గిరిజనులు కానీ దళితులకు చెప్పండి, ఓటు బ్యాంక్ కింద వాడుకున్నది రాజకీయం. ఈ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ కింద వాడుకున్నది. నా తమ్ముడు గిరిజనులు ఎస్సీలను ఓటు బ్యాంక్ కింద వాడుకున్నది. మాట్లాడితే ఎక్కడున్న కొంపలు గట్లనే ఉన్నాయి, అంతే తప్ప ఎవరికేం చేసింది లేదు. కానీ ఇవాళ స్వయం ఉపాధి అంటే తమ్ముడు ఆటో కొనుక్కుంటే ఆటో, ఒక బర్రె అంటే బర్రె, ఆవు అంటే ఆవు, ఎట్లయితే యాదవులకు ఇచ్చినామో ఆ రకంగా 100% మంది యాదవులు సంతోషంగా ఉన్నారు. ఈ ఒక్కరిద్దరు మాట్లాడుతారు. ఇంతకుముందు ఒక అమ్మాయి కలిసింది, మాకేం చేయలేదు అన్నాడు. ఏంటిది అన్నాడు. ఏం చేయలేదు, పక్కలు చెప్పి ఇలా గొర్రెలు వచ్చాయని చెప్పారు. మా పిల్లలు అడిగిన అవ్వది గొర్రెలు వచ్చినాయంటే వచ్చినాయి సచ్చినాయి కాబట్టి. ఎన్ని చనిపోయినామంటే 21 అన్నమాట. 21 గొర్రె చచ్చిపోతుంది ఎక్కడ? చచ్చిపోతే పోయి మాకు చెప్పచ్చు కదా, ఇన్సూరెన్స్ చేసినాం కదా. వాటికి ఇన్సూరెన్స్ చేసామా లేదా? మరి బీమా వస్తుంది కదా, మళ్ళీ పడిస్తాం కదా. అంటే కావాలనేటోళ్ళు 1% మంది ఉన్నారు. 99% మంది గొల్ల కుంగలు నిజాయితీ పనులు, వాళ్ళు ఖచ్చితంగా మనకే ఓటేస్తారు. ఈ గీత కార్మికులు మనకే వేస్తారు, రైతు బిడ్డలు మనకే వేస్తారు, బీడీ కార్మికులు మనకే వేస్తారు, కేసీఆర్ కిట్ తీసుకున్న వాళ్ళు మనకే వేస్తారు. వృద్ధులు ఇవాళ 65 ఏళ్ళు వచ్చి పింఛన్లు తీసుకున్న వాళ్ళు రేపు 57 సంవత్సరాలకి నిడితే పింఛన్ ఇస్తారని ముఖ్యమంత్రి చెప్పింది, వాళ్ళు మనకే వేస్తారు. చదువుకున్న యువత ఉద్యోగాలు లేని వాళ్ళు మనకే వేస్తారు. ఇట్లా చేస్తోళ్ళు రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు మామూలు విషయం అనే ఇవాళ మాట్లాడుతుంటారు. ఇవాళ రెడ్డిలకు కూడా ఒక కార్పొరేషన్ చేద్దాం, అందులో కూడా గరీబ్ గారు ఉన్నారు, మంచిగా చెడు చూస్తామన్న ప్రభుత్వం మనది.
వయసుల గురించి కూడా మాట్లాడిన ప్రభుత్వం మనది. అన్ని వర్గాల శ్రేయస్సు కోసం మన ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కాబట్టి ఇవాళ యువత పెద్ద ఎత్తున మరి మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఇక్కడ అంతమందిగా పేరు పేరున మీరందరూ కూడా మన ప్రభుత్వం చేస్తున్న పథకాలు ప్రజల దగ్గర 80% ఓట్లు మనకేస్తాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇది మీ బాధ్యత కార్యకర్తల్ని. పొద్దుగాల 7 గంటలకి ఆటో మాట్లాడుకొని పెద్ద మనుషులు తీసుకుపోయి కారు గుర్తు మీరు ఓటేయించారు. ఎందుకంటే చాలా మందికి గుర్తు తెలియదు. పోయినసారి నేను ఓడిపోయినా, చాలా బాగా ఓట్లతో ఓడిపోయినా అనుకుంటారా? చాలా కొద్ది ఓట్లతోటే ఈ దూరం ప్రాంతాలన్నీ మనం మైనస్ అయినాం. జగిత్యాల పట్టణంలో నాకు మెజార్టీ వచ్చింది. జగిత్యాల చుట్టుపక్కల చాలా గ్రామాల్లో మెజార్టీ వచ్చింది. వీర్పూర్లో కూడా మెజార్టీ వచ్చింది. నరసింహపల్లిలో కూడా వచ్చింది. ఇక దాటినాకనే కొంచెం తగ్గుకుంటూ పోయింది. ఈసారి మీరు అందరూ కూడా ఒక కృత నిశ్చయంతో పనిచేయండి. ఖచ్చితంగా గెలుస్తాం. పోయినసారి 7,800 పోతే 3,800 ఓట్లు ఆటోకి వచ్చినాయి. ఆ మనిషి వల్ల తెలియదు. వైఎస్ఆర్ పార్టీ ఉంటే 500 వచ్చినాయి. ఆటో గుర్తోనికి 3,800 వచ్చినాయి. అంటే మీరు అర్థం చేసుకోండి. మన గుర్తు చాలా జాగ్రత్తగా చెప్పాలి. పెద్ద మనుషులందరినీ పొద్దుగాలను తీసుకుపోయి వేయించుడు. ఎందుకంటే పింఛన్లు ఇవన్నీ ఇస్తున్న ప్రభుత్వం మనది. ఈ కాంగ్రెస్ వాళ్ళు బాగా హుషారు ఉంటారు. అమ్మ ఇదంతా మేమే చెప్తున్నాం, వాళ్ళకి వెళ్ళదా చెయ్యికే అంటారు. మీరు జల్దీ తీసుకుపోయి పొద్దుగాలనే కారు గుర్తుకు వేయించుడు. ఆ బాధ్యత తీసుకొని 100% మన ప్రభుత్వం వస్తుంది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిద్దాం. ఎస్సీ ఎస్టీలు కానీ అందరికి కూడా మనం అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరి ఒక అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పి మీ అందరినీ సవినయంగా మనవి చేస్తూ ఇంత ఎండలో నన్ను స్వాగతించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. కారు గుర్తుకే.